దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నెంబర్ 95. హాస్పిటల్లో అమర్ నందిత మధ్య చక్కటి సన్నివేశం. అసలు ఆ సందర్భం ఎలా వచ్చింది? కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అశ్విన్ బామ్మ దగ్గర కూర్చొని, కొన్ని రోజులు నువ్వు మా దగ్గరికి వచ్చి ఉండు బామ్మ అని అడుగుతాడు. నేను మీ దగ్గర ఉండటం కాదురా, మీరెప్పుడు మా దగ్గరికి వచ్చి ఉంటారా అని ఎదురు చూస్తున్నాను అని మనసులో అనుకొని, లేదులే నాన్నా, నాకు వాతావరణం మారితే అసలు పడదు, రాలేనులే అని అంటుంది. వాళ్ళ అత్తగారు రాదని నందితకు అర్థమై మౌనంగా ఉండిపోతుంది. ఉదయం నుంచి మీరు హాస్పిటల్లోనే ఉన్నారు. ఇక మీరందరూ వెళ్ళండి నందిత, అమ్మ దగ్గర నేనుంటాను అంటాడు అమర్. లేదులే మావయ్య, బామ్మ దగ్గర నేనుంటాను, మీరందరూ వెళ్ళండి అంటాడు చైతన్య. ఉదయం నుంచి నువ్వు కూడా హాస్పిటల్లో అలసిపోయి ఉన్నావు కదా చైతన్య, పర్వాలేదు, నేనుంటానులే అంటాడు అమర్. ఈ మధ్య మీ ఆరోగ్యం కూడా బాగుండటం లేదని గమనించండి మావయ్య అంటాడు చైతన్య. అది విని అందరూ కంగారుగా అమర్ వైపు చూస్తారు. ఏమై ఉంటుంది అనే కంగారు నందిత, అశ్విన్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. మావయ్యకి ఏమైందన్నయ్య అని అడుగుతుంది ఆనంది భయపడుతూ. ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు కదా, అలా ఆలోచనలతోనే మానసికంగా కృంగిపోతూ బీపీ షుగర్ లెవెల్స్ పెంచుకుంటున్నారు అని చెప్తాడు చైతన్య. అది విని ఆనందితో పాటు నందిత, అశ్విన్ ఇంకా కంగారు పడుతూ అమర్ వైపు చూస్తుంటారు. వయసు పెరుగుతుంటే ఇవన్నీ మామూలే చైతన్య, వదిలే. ఎలాగో బామ్మ 5 రోజులు హాస్పిటల్లో ఉండాలన్నారు కదా, ఈ రోజు మాత్రం నన్ను ఉండనివ్వు, రేపటి నుంచి నువ్వుందులే అని అంటాడు అమర్. శిరీష అక్కడికొచ్చి, అమ్మా, నా డ్యూటీ అయిపోయింది కానీ బామ్మ దగ్గర నేను కాసేపు ఉండి వస్తానులే, మీరందరూ వెళ్ళండి అని అంటుంది. శిరీష వాళ్ళ అత్తగారి దగ్గర ఉంటేనే కాస్త మంచిది అన్నట్టుగా నందిత ఆలోచించి, సరే శిరీష అని అంటుంది. కాసేపటికి అందరూ వెళ్ళిపోయి అమర్, శిరీష బామ్మ దగ్గర ఉండిపోతారు. శిరీష వాళ్ళ బామ్మ దగ్గర కూర్చొని కబుర్లు చెప్తూ ఉంటే అమర్ కూతుర్ని ప్రాణంగా చూసుకుంటూ ఆ కబుర్లు వింటూ ఉంటాడు. ఇంటికి వచ్చి కూర్చున్న నందితకి అమర్ ఆరోగ్యం గురించి చైతన్య చెప్పిన మాటలే మనసులో మెదులుతూ ఉంటాయి. ఎదురుగా కూర్చున్న అశ్విన్ మనసులో కూడా ఆ బాధ ఉన్నా పైకి మాత్రం గాంభీరంగా ఉంటాడు. అశ్విన్ పక్కన కూర్చున్న ఆనంది కూడా వాళ్ళ మావయ్య ఆరోగ్యం గురించి బాధపడుతూ, ఏంటో మా మావయ్య, అదే మా మావయ్యకి భార్య ఉండి ఉంటే దగ్గరుండి మా మావయ్య ఆరోగ్యం చూసుకునేది కదా అని అంటుంది. ఆ మాటలకి అశ్విన్, నందిత ఆనంది వైపు దీర్ఘంగా చూస్తుంటారు. మొదట్లో నాకేమీ అనిపించకపోయేది కానీ మా మావయ్యకి భార్య లేని లోటు నాకిప్పుడు బాగా తెలుస్తుంది. మా మావయ్యకి పెళ్లి చేయాలని కూడా చూశాను, కానీ కుదరలేదు. చివరికి మీ అమ్మని, మా మావయ్యని ఒక్కటి చేద్దామని నిన్ను కూడా అడిగాను అమ్మా, కానీ నువ్వు కూడా వినిపించుకోలేదు అని చిన్నపిల్లలాగా మాట్లాడుతుంటే, ఏ తింగర్దనా, నువ్వు ముందు మాటలాపి పైకి వెళ్ళు అంటూ అశ్విన్ తన్ని కసురుతాడు. పక్కనే ఉన్న ముత్యాలు తన అమాయకమైన మాటలకు ఆశ్చర్యపోతూ, అయ్యో ఆనందమ్మ, వాళ్ళు ఆల్రెడీ భార్యాభర్తలే, నువ్వు వాళ్ళకి ఏమి ప్రత్యేకించి పెళ్లి చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళని కలిపితే చాలు అని తనలో తను అనుకుంటుంది. అది కాదు అమ్మా, ఇప్పుడైనా మీ అమ్మకి మా మావయ్యకి పెళ్లి చేద్దామా అని ఆశగా అడుగుతుంది. తన మాటలు నందితకి చిరాగ్గా అనిపిస్తుంటే అశ్విన్ కోపం తెచ్చుకుంటూ, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావంటే నీ 2 చెంపలు పగలగొట్టి పెడతాను అంటాడు కోపంగా. ఛ, ఈ అమ్మ ఎప్పుడూ నా మాట వినడు అని ఆనంది బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కాసేపటికి శిరీష కూడా ఇంటికి చేరుకుంటుంది. నైట్ 9 అవుతుంటే అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. కానీ నందిత, అశ్విన్, ఆనంది
ఏదో మౌనవ్రతం చేస్తున్నట్టుగా భోజనం చేస్తుంటారు. ఏంటన్నయ్య, అందరూ మౌనంగా ఉన్నారు. ఎవరూ మాట్లాడరేంటి? అని అడుగుతుంది శిరీష. అది ప్రత్యేకించి మాట్లాడటానికి ఏమీ లేవని సైలెంట్‌గా భోజనం చేస్తున్నాము అంటాడు అశ్విన్. కానీ నేను చాలా మాట్లాడాలి. ఆనంది వాళ్ళ మావయ్య నాతో బాగా కలిసిపోయారు. వాళ్ళ మావయ్య చాలా మంచివారు అన్నయ్య అంటుంది శిరీష. కదా! మా మావయ్య చాలా మంచివారు కదా! కాస్త ఈ అమ్మాకొడికి మా మావయ్య గురించి చెప్పు అంటుంది ఆనంది కోపం తెచ్చుకుంటూ. ఏయ్! నువ్వు నోర్ముయ్ అంటూ ఆనందిని ఎప్పట్లా కసురుతాడు. ముత్యాలు నందితకి వడ్డించబోతుంటే, ఇంక వద్దు ముత్యాలు, చాలు అని చెప్పి ఏదో 2 ముద్దలు తిని హ్యాండ్ వాష్ చేసుకుని వెళ్తుంది. తండ్రి ఆరోగ్యం గురించి తల్లి బాధపడుతుందని అశ్విన్‌కి అర్థమవుతుంది. నిజానికి అమర్ హెల్త్ గురించి అశ్విన్ మనసులో కూడా బాధ అలుముకుంది. నైటు 12 అవుతుంటుంది. ఆనంది నిద్రపోతుంటే ఇక్కడ అశ్విన్‌కి నిద్ర పట్టడం లేదు. అక్కడ నందితకి నిద్ర పట్టడం లేదు. కాసేపటికి ఏదో కారు సౌండ్ వినిపించి అశ్విన్ విండోల నుంచి బయటికి చూసేసరికి నందిత కారులో కూర్చొని డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం చూస్తాడు. కాసేపటికి ఆ కార్ హాస్పిటల్ ముందు ఆగుతుంది. నైట్ డ్యూటీలో ఉన్న జితేంద్ర నందిత అప్పుడు హాస్పిటల్‌కి రావటం చూస్తూ ఉంటాడు. నందిత బామ్మగారు ఉన్న రూమ్‌లోకి వెళ్ళేసరికి బామ్మగారు టాబ్లెట్స్ మత్తులో నిద్రపోతుంటే అమర్ అక్కడ ఉన్న సోఫాలో కూర్చొని తన ఆలోచనలో తను ఉంటాడు. నందిత వస్తున్న కన్నీళ్లు తుడుచుకొని అమర్ పక్కకు వెళ్ళి కూర్చుంటుంది. ఆ టైంలో నందిత రావటం చూసి అమర్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంటే, నందిత ఆంటీ ఇప్పుడొచ్చిందేంటి అని అనుకుంటూ జితేంద్ర అటువైపుగా వస్తుంటాడు. ఏంటి నందిత ఇలా వచ్చావు అని అడుగుతాడు అమర్. నందిత కాస్త దూరంలో ఎదురుగా ఉన్న అత్తగారి వైపు చూస్తుంది. తను టాబ్లెట్స్ మత్తులో నిద్రలో ఉందని అర్థమై తిరిగి అమర్ని కోపంగా చూస్తూ, నీ ఆరోగ్యం పాడు చేసుకునే అంతగా నీకు ఆలోచనలు ఏమున్నాయి? ఆనంది పెళ్లితో నీ ఆర్థిక సమస్యలన్నీ తీరిపోయాయి కదా! ఇంక దేని గురించి ఆలోచిస్తూ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు? అని ఆ కోపంలో తెలియకుండానే ప్రేమను ప్రదర్శిస్తూ అడుగుతుంది. ఓ, చైతన్య మాటలు మనసులో పెట్టుకొని బాధపడుతున్నావా? అని అడుగుతాడు. నేనేమీ బాధపడటలేదు. అసలు నీ గురించి నేనెందుకు బాధపడతాను? అదేమీ లేదు అని అంటుంది కన్నీళ్లు చెరుతున్న కళ్ళతో. నందితని వెతుక్కుంటూ జితేంద్ర ఆ రూంలోకి రాబోయి వాళ్ళని అలా పక్కపక్కగా చూసి ఆశ్చర్యపోతూ అక్కడే ఆగిపోతాడు. మరి బాధపడకపోతే నీ కళ్ళలో ఆ కన్నీటి తెరలు ఏంటి నందిత? అంటూ అనునయంగా తన చెంప మీద చేపెట్టి అడుగుతాడు అమర్. నందిత చెంప మీద అమర్ చెయ్యి అలా ఆనగానే తన కళ్ళలో ఉన్న కన్నీటి బిందువులు కిందికి జారుతూ తను కూడా చెంప మీద ఉన్న అమర్ చెయ్యి మీద చేయి పెట్టి, నీ మీద నాకు కోపం, ద్వేషం ఉండటం నిజమే. అలా అని చెప్పి నీ కీడు కోరుకునేంత దుర్మార్గురాలు కాదు నీ భార్య అని అంటుంది. ఆ మాటలు విని జితేంద్ర షాక్ అవుతూ, వాట్? వీళ్ళిద్దరు భార్యాభర్తలా? అని ఆశ్చర్యపోతుంటాడు. నా కీడుని కోరుకుంటున్నావని నేనన్నానా? అయినా ఎందుకు అంతగా కన్నీళ్ళు పెట్టుకుంటున్నావు? ఇప్పుడు నాకు ఏమైందని అంతగా బాధపడుతున్నావు? అని తన కన్నీళ్లు తుడుస్తాడు. నందిత కన్నీళ్లు పెట్టుకుంటూనే అమర్ చేతులు పట్టుకొని, నీ మీద నేనింకా పంతం తీర్చుకోవడం కోసమేనా? పగ సాధించడం కోసమేనా నువ్వు ఆరోగ్యంగా ఉండాలి అమర్. నీకు ఏమీ కాకూడదు అని అంటుంది. ఆ మాటలకు అమర్ చిన్నగా నవ్వి, సరే నందిత, నీ పగ, నీ పంతం తీరకుండా నేనేమీ పైకి పోన్లే అని అంటాడు. నందిత కోపంగా చూస్తూ, రేపు నువ్వు టోటల్ హెల్త్ చెకప్ చేయించుకో. నువ్వు ఆరోగ్యంగా ఉన్నావని తెలిసినప్పుడే నీ మీద పంతం సాధించడానికి నేను ప్రణాళికలు రెడీ చేసుకుంటాను అని అంటుంది. అటు ప్రేమ, ఇటు పగను కలబోస్తూ మాట్లాడుతున్న భార్యను చూసి అమర్ నవ్వుతూ, అరే నందిత, ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తప్ప నిజంగానే నేను ఆరోగ్యంగా ఉన్నాను. నేనేమీ ముసలోడిని కాలేదు.
ఇంకా యంగ్ అండ్ హీరోలాగానే ఉన్నాను. కావాలంటే చూడు, నేను ఈ వయసులో కూడా ఎంత హ్యాండ్సమ్‌గా ఉన్నానో అంటాడు ఆట పట్టిస్తున్నట్టుగా. నందిత చిరుకోపంతో అమర్‌ని చూస్తుంటుంది. నిజంగానే నందితకి అమర్ చిరునవ్వుతో స్మార్ట్‌గా యంగ్ హీరోలాగానే కనిపిస్తున్నాడు. జితేంద్ర వాళ్ళ మాటలు వింటూ అక్కడే నిలబడిపోతాడు. ఈ కబుర్లన్నీ నాకు చెప్పొద్దు. నీ హెల్త్ రిపోర్ట్స్ చూడాలి. సో, నా మాట వినకపోతే నేను ఊరుకోను. భార్యాభర్తలుగా మనం విడిపోయినా, మన పిల్లలు నా దగ్గర ఉన్నా, తాళిబంధం అనేది నా మెడలో ఇంకా ఉంది. ఆ తాళిని జాగ్రత్తగా కాపాడుకునే బాధ్యత కూడా నాకు ఉంది అని కన్నీళ్లతో చెప్తుంది. జితేంద్ర ఆ మాటలు కూడా విని, అంటే శిరీష అమర్ నందిత ఆంటీ వాళ్ళ కూతురన్నమాట. ఇక అమర్ గారికి చైతన్య అల్లుడు వరస అని అర్థమవుతుంది. సో, చైతన్య శిరీషకి దగ్గర రిలేటివ్ అన్నమాట అని అనుకొని కంగారు పడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నందిత మాటలకి అమర్ చిరునవ్వు నవ్వుతూ, నేను ఆరోగ్యంగా ఉన్నట్టు నీకు తెలియాలి. అంతేగా? అని అంటాడు. అవును అంటుంది కన్నీళ్లు పెడుతూ. రేపే నేను నా కూతురుతో చెకప్ చేయించుకుంటాను. కానీ ఈలోపే నువ్వు నాకు ఏదో ప్రమాదం జరిగిపోతుందని కంగారు పడకు. ఏదో బీపీ లెవెల్స్‌లో తేడా ఉంది తప్ప ఇక ఎలాంటి ప్రాబ్లం లేదు. సో, యూ డోంట్ వర్రీ అని అంటాడు. ఇలా నందిత కోపతాపాలతోనూ, అమర్ చిరునవ్వుతోనూ ముచ్చట్లు పెట్టుకుంటూ ఉండిపోతారు. కొద్దిసేపటికి నందిత అలా కళ్ళు వాలుస్తూ సోఫాకి ఆనుకొని నిద్రలోకి జారుకుంటుంది. అమర్ తనని భుజం మీదకి వాల్చుకొని పడుకోబెట్టుకొని, తన చేతిలో చెయ్యి కలిపి పట్టుకొని, పగలో కూడా నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నావు నందిత అని అనుకొని బాధపడుతూ ఉంటాడు. ఇలా కొద్దిసేపు తర్వాత బామ్మగారికి కాస్త మేలుకో వచ్చి కళ్ళు తెరుస్తుంది. ఎదురుగా దృశ్యాన్ని చూసి తన కళ్ళు నిద్రలో ఉన్నా కూడా మెరుస్తూ ఉంటాయి. అమర్ కళ్ళు వాల్చి సోఫాకి ఆనుకొని నిద్రపోతుంటే నందిత అమర్ ఛాతీ మీద వాలి నిద్రపోతూ ఉంటుంది. తన చెయ్యి అమర్ చేతిలో ఇమిడిపోయి కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరినీ అలా చూసి బామ్మగారు ఆనంద బాష్పాలను పెడుతూ సంతోషపడుతుంటారు. తెల్లవారుతుండగా అమర్ కళ్ళు తెరిచి చూసేసరికి పక్కన నందిత కనిపించదు. నందిత ఎప్పుడు వెళ్ళిందో నాకు తెలియనే లేదే అని అనుకుంటూ తల్లి వైపు చూసేసరికి తను ఇంకా నిద్రలోనే ఉంటుంది. రాత్రి నందిత మాటల్ని గుర్తు తెచ్చుకొని అమర్ పెదవుల మీదకి చిరునవ్వు తెచ్చుకుంటాడు. అశ్విన్ స్నానం చేసి రూమ్‌లోకి వచ్చేసరికి బెడ్ మీద క్రీమ్ కలర్ షర్ట్, కాఫీ కలర్ సూట్ తీసి కనిపిస్తూ ఉంటాయి. ఇదేంటి? ఈ బట్టలు నేను తీసి పెట్టుకోలేదే అని అశ్విన్ అనుకుంటూ ఉండగా ఆనంది అక్కడికి వచ్చి, ఈ బట్టలు నేనే కబోర్డ్ నుంచి తీసి పెట్టానే అమ్మా. ఈ కలర్స్ నీకు బాగుంటాయని సెలెక్ట్ చేశాను. ఇవాళ ఇవి ఏసుకోయమ్మా అని అంటుంది నవ్వుతూ. ఆ మరుక్షణమే వాటిని విసిరిగా తీసి పక్కకు వేసి, ఇవి నాకస్సలు నచ్చలేదు. నాకేమీ వద్దు అని చెప్పి కబోర్డ్ ఓపెన్ చేసి వేరేవి చూసుకుంటూ ఉంటాడు. అదేంటి అమ్మా! నేను ఇష్టపడి సెలెక్ట్ చేస్తే అలా పక్కకి విసిరేశావు అని అడుగుతుంది ఆనంది బాధపడుతూ. నాకిష్టమైనవి నేను వేసుకుంటాను కానీ ఒకరి ఇష్టాల గురించి నేను పట్టించుకోను అంటూ బట్టలు చూసుకుంటూ ఉంటాడు. ఆ బట్టలు నీకు నచ్చకపోతే మరెందుకు కొనుక్కొని ఇంటికి తెచ్చుకున్నావు అని అడుగుతుంది. ఇంటికి తెచ్చుకున్నంత మాత్రాన వాటి మీద ఇష్టం ఉందని కాదు. నాకు ఇష్టం లేనివి నా రూములో ఉండనిస్తానేమో కానీ నా ఒంటి మీద వేసుకోవడానికి ఇష్టపడను అని చెప్పి కబోర్డుల నుంచి వేరే డ్రెస్ తీస్తాడు. ఆ మాటలకు ఆనంది బాధగా చూస్తుంటుంది. అశ్విన్ అద్దం ముందు నిలబడి షర్ట్ వేసుకుంటూ తనని అద్దంలో నుంచి చూస్తూ, నువ్వు బయటికి వెళ్తే నేను డ్రెస్ వేసుకోవాలి అని అంటాడు. ఆనంది కాస్త కోపంగా ఆ రూములో నుంచి వెళ్ళిపోతుంది. తను అలా వెళ్ళిపోవటం చూస్తూనే అశ్విన్ అతనికి ఇష్టమైన సూట్ వేసుకొని బెడ్ మీద విసురుగా పడేసిన ఆనందికి ఇష్టమైన బట్టలను చూసి కోపం తెచ్చుకుంటూ ఉంటాడు. కొద్దిసేపటికి ఇద్దరు ఆఫీస్కి రెడీ అయి కిందికొస్తారు.
నందిత పేపర్ చదువుతూ కనిపిస్తుంది. శిరీష హాస్పిటల్‌కి వెళ్ళిందా అమ్మా? అని అడుగుతాడు అశ్విన్. ఇంతకు ముందే వెళ్ళింది అశ్విన్. మీరు కూడా ఆఫీస్‌కి వెళ్తూ ఒకసారి హాస్పిటల్‌కి వెళ్ళండి అని అంటుంది. సరేనమ్మా అని చెప్పి పద అంటూ ఆనందిని తీసుకుని బయటికి వెళ్ళిపోతాడు. ఆనంది అశ్విన్ పక్కన కారులో కూర్చుందనే మాటే కాని తన ముఖంలో అసలు సంతోషం లేదు. డ్రెస్ దగ్గర అశ్విన్ చెప్పిన డైలాగ్ని పదే పదే గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. అశ్విన్ డ్రైవ్ చేస్తూ నీ సంతోషమంతా ఎవరో తీసుకున్నట్టుగా ఆ మొహమేంటి అని అడుగుతాడు. నిజమే, పెళ్లి కాకముందు నేను చాలా సంతోషంగా ఉన్నాను. పెళ్ళయ్యాక నా సంతోషమంతా బలవంతంగా నువ్వే తీసుకుంటున్నావు అని అంటుంది కోపంతో. చూడు, ఎవరిష్టాలు వాళ్ళకుంటాయి. ఒకరి ఇష్టాల్ని మరొకరి మీద రుద్దకూడదు అంటాడు డ్రైవ్ చేస్తూ. ఎవరి ఇష్టాలు వాళ్ళకైనప్పుడు నా మొహం కూడా నా ఇష్టం వచ్చినట్టుగానే ఉంటుంది అని కోపంగా సమాధానం చెప్తుంది. ఈ మధ్య మరీ ఎక్కువ చేస్తుంది అని అశ్విన్ మనసులో తిట్టుకుంటూ డ్రైవ్ చేస్తూ వెళ్తాడు. కొద్దిసేపటికి అశ్విన్ ఆనంది హాస్పిటల్కి చేరుకొని బామ్మగారి రూమ్ దగ్గరికి వచ్చేసరికి చైతన్య శిరీష బామ్మ దగ్గరే ఉండి ఏదో ఇద్దరు నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు. చెల్లెలతో చైతన్యని అలా చూడగానే అశ్విన్ ముఖంలో రంగులు మారతాయి. ఒక రకంగా చైతన్యం మీద కోపం వస్తుంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అద్భుతమైన కథనాలతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి. అలాగే మన స్టోరీస్ని దయచేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్.